హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ కోటి వాళ్ళు ఎంతో టేస్టీగా తినే మచ్చి పులుసు అయితే మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. చికెన్ మచ్చి పులుసు కోసమని ఫ్రీజర్ నుంచి తీసి పెట్టుకొని కోడిని ఒక గంట పాటు బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టిన దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలండి. ఏముండదు, నీట్గానే ఉంటుంది, కానీ కట్ చేసి ఇంకా మళ్ళీ మనకు కొంచెం నీట్గా లోపల కడుక్కున్నామంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చూసేయండి ఫ్రెండ్స్, ఇలాగా నీట్గా నీళ్ళతోటి కడుక్కోవాలి. ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట. చికెన్ ఫ్రీజర్లో పెట్టేసి ఉంటారు కదా, మనకి ఇంటి దగ్గరలాగా ఫ్రెష్గా ఉండదు, ఫ్రీజర్లో నుంచి ఉంటుంది. ఫ్రీజర్లో నుంచి తీసి ఇలాగా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని 2 ముక్కల్లాగా కట్ చేసుకుంటే బాగుంటుంది మచ్చి పులుసు అనేది. చూడండి, ఒక ఎర్రగడ్డ, టమోటా, ఇవన్నీ ఎర్రగడ్డలన్నీ కట్ చేసుకోవాలన్నమాట. ఎర్రగడ్డ, టమోటాను, ఇంకా వచ్చి ఫిల్ఫిల్ భారత్ ఒకటి, కొంచెం ధనియాలు, లవంగము, చెక్క లవంగం వేసి టమోటాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువేం కాదు, కొంచెం ధనియాల పొడి, కొంచెం లెమన్ పొడి అనమాట. అది నిమ్మకాయ పొడి ఉంటుంది ఇక్కడ. నిమ్మకాయ పొడి లేకపోయినా పర్లేదు, కొంచెం పచ్చి నిమ్మకాయ అయినా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంకా కోడి హాఫ్ కోడి తీసి వేసుకున్నాను. నేనైతే హాఫ్ కోడి చేస్తున్నాను ఇవాళ. హాఫ్ కోడి మాత్రమే చేస్తున్నాను అనమాట, 2 మనుషులకే. చూడండి, జాగ్రత్త అండి వంట చేసేటప్పుడు, ఎందుకంటే వంట చేసేటప్పుడు చూసుకోవాలి, లేకపోతే అలాగ అంటుకుంటుంది. బాగా ఫ్రై అయిన కోడిని దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. కోడి మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలండి, ఎందుకంటే అది 1 గంట పాటు ఉడకాలి, అందుకోసం అన్నమాట. ఒకసారి నీళ్ళు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, 1 గంట తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి కోడిని, నీళ్ళు వేసుకున్న కోడిని. ఆ తర్వాత మనం ఇందాక వేసిన మసాలాలు మొత్తం తీసేసుకోవాలండి. మనం నీళ్ళు తక్కువ వస్తాయి, గంట సేపు ఉడికిన తర్వాత కోడి తీసేసి ఆ తర్వాత నీళ్ళు వేసుకొని, బియ్యంకి సరిపోయేమైన నీళ్ళు వేసుకొని దాంట్లో ఉన్నవన్నీ భారత్ మొత్తం తీసి పక్కన వేసేసుకోవాలి. కొంచెం ఆ నీళ్ళు బాయిల్ అయిన తర్వాత అందులో మనం ఎసుడికి సరిపోయినన్ని బియ్యం వేసుకోవాలి. ఇంకో పక్కన వచ్చేసి కోడి ఫ్రై కోసం అని ఇలాగ చూడండి, జైతూన్ ఆయిల్ కొద్దిగా వేసి అందులో మసాలా వేసుకోవాలండి. గరం మసాలా కొద్దిగా మిరియాల పౌడరు, కొద్దిగా లెమన్ పొడి వేసి, ఇంకొంచెం ధనియాల పొడి వేసి, చూడండి లైట్గా కారం, వీళ్ళు కారం ఎక్కువ తిన్నారు కాబట్టి కొద్దిగా కలర్ వేసుకున్నాను నేను పైన కోడి మీద డెకరేషన్ కోసం అని. చూడండి, ఇలాగ నూనె కాంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి 2 పక్కల కోడిని. ఫ్రై చేసుకొని అందులోపే అన్నం అయిపోతుంది కదా. ఇదేమో ఆషుక్ అండి, నేను ఉల్లగడ్డతో ఆషుక్ చేశాను. ఇది ఇంకోసారి పెడతాను చూడండి. ఇలా చేసుకొని డెకరేట్ చేసుకుంటే